విరోష్ జంటకి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిపై కలెక్టర్ కి కంప్లైంట్. కాకతీయ యూనివర్సిటీలో మెస్ విషయంలో గందరగోళం. ఆత్మకూరు అటవీ డివిజన్ లో కార్ చిచ్చు కలకలం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. విజయ్ దేవరకొండ రష్మికకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. విజయ్ దేవరకొండ నివాసానికి వెళ్లారు సీఎం. దీనిపై విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ముఖ్యమంత్రి మా ఇంటికి వచ్చి ఆశీర్వదించడం మా హృదయాన్ని కదిలించిందని పోస్ట్ చేశారు. ఆయన మాపై చూపించిన ప్రేమ ఆప్యాయతకు కృతజ్ఞతలు చెప్తూ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫిబ్రవరి 26వ తేదీన విజయ్ రష్మిక వివాహం జరిగింది. రాజస్థాన్ లోని ఉదయపూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. ఈ పెళ్లికి సినీ ప్రముఖులు కొద్దిమంది హాజరయ్యారు. ఆ తర్వాత ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో రిసెప్షన్ ఏర్పాటు చేయగా సినీ రాజకీయ నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేత సత్తు వెంకటరమణారెడ్డి. ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల అండతోనే అక్రమాలు జరిగాయని ఆర్డీఓ ఏసీపీలను తొలగించాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు సత్తు వెంకటరమణారెడ్డి. ఫిబ్రవరి 4వ తేదీన ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్త భవన నిర్మాణ పరిశీలన పేరిట ఎమ్మెల్యే ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రచారం చేశారని ఆరోపించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి 225 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, కాంగ్రెస్ ను గెలిపించాలని, అనుమతులు లేకుండానే భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. ఆయన స్థానిక ఆర్డీఓ ఏసీపీలు ఎమ్మెల్యేకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని సత్తు వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో మెస్ గందరగోళం కొనసాగుతోంది. యూనివర్సిటీ పరువును నడి బజార్లోకి ఈడుస్తున్నారు విద్యార్థులు. యూనివర్సిటీ మెస్ లో జరిగే అసౌకర్యాలను అందరి దృష్టికి తెచ్చేందుకు ఏకంగా రోడ్డెక్కుతున్నారు విద్యార్థులు. మెస్ లోని వంట పాత్రలను రోడ్డు మీదకి తీసుకొచ్చారు కొందరు విద్యార్థులు. దీనివల్ల మిగతా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కాకతీయ యూనివర్సిటీలోని కామన్ మెస్ లో రోజుకో గొడవ జరుగుతోంది. తాజాగా మరో వివాదం రాజుకుంది. చపాతీకి బదులుగా కిచిడి పెట్టారని రోడ్డెక్కారు. దీన్ని అందరి దృష్టికి తీసుకురావాలని కామన్ మెస్ లోని వంట గిన్నెలను ఎత్తుకొచ్చి రోడ్డుపై ఇలా నిరసన తెలిపారు. కిచిడి వంట పాత్రను కామన్ మెస్ నుండి మెయిన్ గేట్ వరకు ఎత్తుకొచ్చారు విద్యార్థులు. కాకతీయ యూనివర్సిటీ గేట్ ముందు ధర్నా చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ లో కార్ చిచ్చు రాజుకుంది. శ్రీశైలం రేంజ్ పరిధిలో పెచ్వేరు అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ తర్వాత మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు విక్రయించేందుకు అటవీపల సాయం కోసం వెళ్లిన చెంచులు అగ్ని ప్రమాదం తలపెట్టినట్లు అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. అడవిలో చెలరేగిన కార్ చిచ్చును నివారించేందుకు వెళ్లిన ప్రొటెక్షన్ బాచర్ల 3 మోటార్ బైకులు కూడా దగ్ధమయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంపై ఆత్మకూరు డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ దర్యాప్తు ప్రారంభించారు. అడవిలో ప్రవేశించే వారి కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచామని, అటవీ శాఖ నిబంధనలను భక్తులు పాటించాలని ఆత్మకూరు డిప్యూటీ డైరెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నారు.